హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి కరకరలాడే మినప బజ్జీ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను పొట్టు ఉండే మినప్పప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఒక 4-5 గంటల వరకు. ఆ విధంగా మినప్పప్పు అనేది నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బాగా మంచిగా మనం మినప్పప్పు నానబెట్టినది పిసికేసి పొట్టంతా పోయేంత వరకు మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ పెట్టేసుకొని గ్రైండర్లో నేను ఆ విధంగా మినప్పప్పు అనేది గ్రైండర్లో గాలిచ్చి వేసేసుకుంటున్నాను. గ్రైండర్లో గాలిచ్చి వేసుకోండి. రాళ్ళు ఉన్నా కానీ పక్కకు అనేది వచ్చేస్తాయి. గాలియడం వల్ల రాళ్ళు కూడా చూడండి కింద అడుగున అనేది పక్కకి వచ్చేస్తాయి గిన్నెలోకి. ఈ విధంగా గాలిచ్చుకుంటే కన్నా మనకు రాళ్ళు ఉన్నా కానీ వచ్చేస్తాయి. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న కప్పులోకి వాటర్ అనేది పెట్టుకోండి. కూల్ వాటర్ కానీ కొంచెం మనం ఐసు గడ్డలు చిన్నవి వేసుకున్నా కానీ మనకు పిండి అనేది బాగా మెదుగుతుంది, బాగా స్మూత్గా కూడా వస్తుంది. ఆ విధంగా కూల్ వాటర్ కూడా వేసేసుకోండి. నేను ఐసు గడ్డలు కరిగిన వాటర్ను వంచి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే కన్నా పిండి అనేది బాగా మెత్తగా మెదుగుతుంది, బాగా బురుగుగా కూడా వచ్చేస్తుంది. గ్రైండర్కి అనేది పట్టేసుకోకుండా కొంచెం మనం మినప్పిండి అనేది జిగటగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూల్ వాటర్ వేయడం వల్ల మనకు పిండి అనేది బాగా బురుగుగా అనేది వస్తుంది, బాగా మెత్తగా కూడా మెదుగుతుంది. ఇప్పుడు పిండి అంతా మొత్తం అంతా మినప్పిండి అనేది బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు మినప్పిండి తోడేసుకుంటున్నాను. మినప్పిండిలో ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను వామ్ అనేది తీసేసుకుంటున్నాను. వాము ఉప్పు వేసి మెత్తగా దంచేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి 3-4 పిచ్చలు చింతపండు అనేది నానబెట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా వాము చింతపండు మెత్తగా దంచేసుకోవాలి. మనం బజ్జీ వేసుకోనికి బజ్జీ మిరపకాయలు అనేది తెచ్చుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసేసి దాంట్లో ఉండే విత్తనాలు అనేది తీసేసుకోవాలి. విత్తనాలు అనేది తీసేస్తే కన్నా కారం అనేది ఉండదు. ఇప్పుడు మనం చింతపండు వాము వేసిన దంచుకునేది మిరపకాయల్లో కన్నా పెట్టేసుకుంటే కన్నా అస్సలు ఉరివే కారం అనేది ఇంకా మంచిగా మిరపకాయ అనేది కారం అనేది అస్సలు ఉండదు. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. ఈ విధంగా చేసుకున్నప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు మిరపకాయతో సహా బజ్జీ అనేది. నేను శనగపిండితో చేసిన బజ్జీలు కూడా ఫుల్ వీడియోలో నా ఛానల్లో కింద వీడియోస్లో ఉండదు. ఫుల్ వీడియో చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ విధంగా విత్తనాలు తీసేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న చింతపండు అనేది ఆ విధంగా పూసేసుకోవాలి. ఆ విధంగా అన్ని దాంట్లకు పూసి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి చింతపండు పెట్టడం వల్ల మిరపకాయ గుజూరు మంచిగా పట్టేసింది. ఆ తర్వాత వచ్చేసి మనం రుబ్బి పెట్టిన
మినప్పిండిలో కొంచెం ఉప్పు, కొన్ని వాటరు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనకు పిండి అనేది గ్రైండర్లో తీసినప్పుడు కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసేసి మంచిగా మినప్పిండి అనేది బాగా కలిపేసుకోవాలి. ఆ విధంగా మంచిగా కలపడం వల్ల మనకు మినప్పిండి అనేది మంచిగా బురుగు మాదిరి వచ్చేస్తుంది. మిరపకాయకు కూడా మంచిగా పట్టేసుకుంటుంది. బజ్జీ వేసుకొని కూడా ఈజీగా అనేది ఉంటుంది. బాగా మనం మంచిగా కలిపేసుకోవాలి మినప్పిండి అనేది. ఏళ్ళతోనే ఆ విధంగా అంటూ కలిపేసుకుంటే కనుక మనకు మంచిగా బురుగు అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనం స్టవ్ దగ్గరికి అనేది వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనకు మినప బజ్జీకి సరిపడే ఆయిల్ అనేది వేసేసుకోవాలి. బాగా ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు మినప్పిండిలో ఆ విధంగా వేసేసి బజ్జీ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. ఆయిల్ అనేది సిమ్లో కల్లా పెట్టి వేసుకోండి. మనం మినప బజ్జీలు అనేది వేసేసిన తర్వాత మొత్తం ఆ తర్వాత వచ్చేసి హైలోకి తిప్పేస్తే కనుక మనకు మొత్తం అన్నీ సరి సమానంగా కాలుతాయి. చూడండి, మనం శనగపిండి బజ్జీ ఏ విధంగా వేసుకుంటామో మినప బజ్జీ కూడా ఈ విధంగా సింపుల్గా అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడు తిప్పేస్తున్నాను. ఈ విధంగా తిప్పేసిన తర్వాత మనం లైట్గా మాత్రమే కాల్చి పక్కకు పెట్టుకోండి. మనం మినప బజ్జీకి కానీ మినప వడకు కానీ అలసంద వడకు కానీ ఈ విధంగా లైట్గా కాల్చి పక్కకు పెట్టుకుంటే కనుక మనం రెండోసారి అనేది కాల్చుకుంటే కనుక బాగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ అనేది పీల్చుకోదు. ఈ విధంగా లైట్గా కాలిన బజ్జీ పక్కకి తీసేసాను. ఇప్పుడు రెండోసారి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెండోసారిది వేసుకొని మంచిగా కొంచెం కాల్చుకున్న తర్వాత ఫస్ట్ బజ్జీలు అనేది బాగా మంచిగా చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత మనం రెండోసారి వేసుకుంటే కనుక మనకు బజ్జీ అనేది బాగా కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు రెండోసారి వేసినోటి తీసేసాను, ఫస్ట్ సారి వేసినోటి వేసేసుకుంటున్నాను. బాగా మంచిగా ఆయిల్ అనేది వేడి మీదగా ఉన్నప్పుడు ఈ విధంగా రెండోసారి వేసుకోండి. బాగా గోల్డ్ కలర్లో అనేది బజ్జీ వచ్చేస్తుంది. మంచిగా కాలుతాయి, కరకరలాడుతూ వచ్చేస్తాయి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందుకు అనేది వెళ్తుంది. మంచిగా నన్ను సపోర్ట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కితే గన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల నా వీడియో అనేది మరి కొందరికి వెళ్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకోండి. మినప బజ్జీ మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. బాయ్ అండి.